హాయ్ ఫ్రెండ్స్, భారతీయ సైనిక చరిత్రలో రేపు అంటే జనవరి 15, 2026 ఆర్మీ డే ఒక సాధారణ రోజు కాదు. పింక్ సిటీ జైపూర్ వీధుల్లో రేపు వినిపించేది కేవలం కవాతు శబ్దం కాదు, అది మారుతున్న భారత రక్షణ వ్యవస్థ యొక్క యుద్ధ బేరి. శత్రువు కంటికి కనిపించరు, కానీ శత్రువులను మట్టి కరిపిస్తారు. వాళ్ళే ఇండియన్ ఆర్మీ యొక్క కొత్త అస్త్రం, భైరవ్ బెటాలియన్. ఆర్మీ డే పరేడ్లో ప్రపంచం మొత్తం చూడబోతున్న ఈ కొత్త శక్తి గురించి తెలిస్తే ప్రతి భారతీయుడి గుండె గర్వంతో ఉప్పొంగుతుంది. అసలు ఏంటి ఈ భైరవ్? ఎందుకు దీనికి అంత పవర్? పురాణాల్లో భైరవుడు అంటే భయానికి అధిపతి, శత్రు సంహారకుడు. సరిగ్గా అదే స్ఫూర్తితో భారత ఆర్మీ ఈ కొత్త దళాన్ని రూపొందించింది. ఫ్రెండ్స్, ఇన్నాళ్ళు మనకు తెలిసింది రెండే: ఒకటి సాధారణ ఆర్మీ, రెండు పారా స్పెషల్ ఫోర్సెస్. కానీ ఈ రెండుటికి మధ్య ఒక గ్యాప్ ఉంది. పెద్ద ఆర్మీ కదలాలంటే టైం పడుతుంది, స్పెషల్ ఫోర్సెస్ ఏమో శత్రువుల దేశాల్లోకి వెళ్ళి కొడతాయి. కానీ బార్డర్లో హఠాత్తుగా చైనో పాకిస్తానో తోక జాడిస్తే రెప్పపాటులో అక్కడికి చేరుకుని ఆ రాత్రికి రాత్రి యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉండే దళమే ఈ భైరవ్. వీరి సిద్ధాంతం ఒక్కటే: ఫైట్ టు నైట్. వీరు మన బార్డర్కి రక్షణ కవచం కాదు, శత్రువుల గుండెల్లో గుచ్చుకునే త్రిశూలం లాంటివారు. వీరి దగ్గర ఉన్నది కేవలం AK-203 రైఫల్స్ మాత్రమే కాదు, వీరి అసలైన బలం ఆష్ని. అవును, భైరవ్ బెటాలియన్ లో ప్రతి సోల్జర్ ఒక పైలట్. వీరి దగ్గర ఉండే ఆష్ని డ్రోన్ ప్లాటూన్స్ ఆకాశం నుండే శత్రువులను వెంటాడుతాయి. 10 కిలోమీటర్ల దూరంలో శత్రు దాక్కున్నా సరే ఈ ఆత్మావతి డ్రోన్స్ అంటే కెమకాజ డ్రోన్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మరి వాళ్ళ బంకర్లను బద్దలు కొడతాయి. అంతేకాకుండా దివ్యాస్త్ర బ్యాటరీలు అంటే స్పెషలైజ్డ్ ఆర్టిలరీ యూనిట్స్ తో ఇంటిగ్రేట్ చేయబడ్డ డ్రోన్స్. అంటే ఈ డ్రోన్స్ పంపిన లొకేషన్ ఆధారంగా పిన్ పాయింట్ అక్యురసీతో బాంబుల వర్షం కురిపించే ఆర్టిలరీ సపోర్ట్ వీరికి ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే వీరు మనుషులు మాత్రమే కాదు, టెక్నాలజీతో నడిచే యుద్ధ యంత్రాలు. రాజస్థాన్ వేడి ఎడారులైన, లడక్ మంచి కొండలైన భైరవ్ బెటాలియన్ వెనక్కి తగ్గదు. ఎందుకంటే వీరిలో చాలా మంది సన్స్ ఆఫ్ ద సాయిల్ అంటే ఆయా ప్రాంతాల మట్టి బిడ్డలు. స్థానిక పరిస్థితులపై వీరికి ఉన్న పట్టు శత్రువులకు కూడా ఉండదు. జనవరి 15న జైపూర్లో కవాతు చేయబోతున్న డెజర్ట్ ఫాల్కన్స్ మన ఎడారి సింహాలు. వీరి నినాదం అభయ భైరవ్ అంటే భయం లేని భైరవుడు అని అర్థం. వీరి యుద్ధ నినాదం రాజా రామచంద్రకి జై అంటూ మారు మోగుతుంటే శత్రువుల గుండెలు ఆగిపోవాల్సిందే. జనవరి 15 ఆర్మీ డే పరేడ్లో భాగంగా జైపూర్ వీధుల్లో ఈ భైరవ్ బెటాలియన్ అడుగు లేస్తుంటే అది కేవలం ఒక మార్చ్ ఫాస్ట్ మాత్రమే కాదు, అది 140 కోట్ల భారతీయుల ఆత్మవిశ్వాసం. చైనా అయినా పాకిస్తాన్ అయినా భారత్పై ఇకపై కన్నెత్తి చూడాలంటే భైరవుడిని దాటి రావాలి. ఈ కొత్త భారత్ ఆర్మీకి ఒక లైక్ వేసుకోండి. మన జవాన్ల కోసం కామెంట్స్లో జై హింద్ అని టైప్ చేసి మీ దేశభక్తిని చాటుకోండి. ఇలాంటి డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జై హింద్, జై భారత్.